5 రోజులన్నారు. 3 రోజుల్లోనే టేకాఫ్ చెప్పేశారు. వందల విమానాలు వస్తాయని చెప్పారు. పదుల్లో కూడా లేవు. ఎలాగూ బడా ఫ్లైట్స్ ఎక్కలేం, కనీసం చూద్దామని అనుకున్న సిటీ జనానికి నిరాశే మిగిలింది. ఏవియేషన్ షో మరో రోజు మిగిలి ఉండగానే విమానాలు వెళ్లిపోవడంతో సందర్శకుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. విమానాల విన్యాసాలు లేవు, బోయింగ్ విజిటింగ్స్ లేవు. 5 రోజుల ప్రదర్శన కేవలం 2 రోజులకే టేకాఫ్ అయింది. సందర్శకులను అలరించాల్సిన విమానాలన్నీ 3 రోజులకే సొంత దేశాలకు చెక్కేశాయి. 4వ రోజు ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానంతో పాటు 2 చాపర్లు తప్ప మరే విమాన సర్వీసులను విజిటర్స్ చూడలేకపోయారు. మొదటి 3 రోజులు ఎక్స్పోలో బిజినెస్ డేస్ గా నిర్వహించారు. ఈ 3 రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన ఎయిర్ సర్వీసులు తమ విమానాలను విజిటర్స్ చూసే వీలు కల్పించాయి. ఎమిరేట్స్ సంస్థకు చెందిన ఎయిర్ బస్ తో పాటు ఖతార్, ఇతిహాద్ దేశాల సర్వీసులు సందర్శకులను విమానాల్లోకి అనుమతించారు. అయితే ఈ సర్వీసులు 2వ రోజు నుంచే వెళ్లిపోవడంతో ఎయిర్పోర్టు పూర్తిగా వెలవెలబోయింది. ఎయిర్ షోలో చివరి 2 రోజులు సామాన్య జనానికి కేటాయించింది ఏవియేషన్ సంస్థ. 4th డే విజిటర్స్ వచ్చే టైంకు ఉన్న 1.5 చార్టర్డ్ విమానాలు కూడా వెళ్లిపోవడంతో ఎయిర్పోర్టు వెలవెలబోయింది. ఎయిర్ షో చూసేందుకు వచ్చిన సందర్శకులు అక్కడి పరిస్థితులను చూసి నిరాశ చెందారు. ఎక్స్పోలో ఫ్లైట్స్ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానాలు చూద్దామని ఇంత దూరం వస్తే అధికారులు తమను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట ఏదేదో చెప్పారు, ఇక్కడికి వస్తే ఫ్లైట్లు లేవు, చాలా డిసప్పాయింట్ అయ్యాము. మా పిల్లల్ని అక్కడ దాంట్లో కూర్చోబెట్టొచ్చాము, మేక్ ఇన్ ఇండియా దాంట్లో కూర్చోబెట్టొచ్చాము. ఎయిర్ షో అని చెప్పారు, ఎవరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎంక్వైరీ లేదు. 1 అవర్ 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎయిర్స్ అది ఫ్లైట్లు ఎగిరితే చూద్దామని. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూసాక ఏం లేదు, ఒక కంచె పెట్టారు. ఏదో పుష్కరాలు జరిగినట్టు లోపలికి వెళ్ళినవ్వకుండా కంచె పెట్టి ఈ మంత్రానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూడా చూడొచ్చు. ఇక్కడ దాకా 300 పెట్టి ఖర్చు పెట్టి రావాల్సిన అవసరం లేదు. ఈ టీవీ ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో వాళ్ళందరికీ నేను రికమెండ్ చేసేది ఒకటే, రేపు మాత్రమే రాకండి. కంపల్సరీ రేపు వచ్చిన వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతారు తప్ప సంతోషంగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళరు. సాటిస్ఫాక్టరీగా అనిపించలేదండి. ఇండియన్ అమ్నిషన్ అంటే ఏంది, అసలు వచ్చారు చూస్తున్నారు జనాలు, ఏం చూస్తున్నారు, ఇక్కడ ప్లేన్సే లేవు అసలు. అట్లాంటప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాలి? ఎస్టర్డే వరకు ఉన్నాయని చెప్పేసి ఈరోజు వచ్చారు, వస్తే ఇక్కడ ఏమీ లేవు. టికెట్ ఏమో 300 రూపీస్ కలెక్ట్ చేశారు. దానివల్ల యూజ్ ఏంటి చెప్పండి? జనాల్ని మోసం చేయడమే కదా. ఉన్న విమానాలనైనా దగ్గర నుండి చూద్దామంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశారని విజిటర్స్ వాపోయారు. ఇక రేపటి పరిస్థితి కూడా ఇలానే ఉండే అవకాశం ఉంది.